హలో అండి. ఈరోజు నేను మీకు పప్పుని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ పప్పు ఉడుకుతుంటేనే చాలా స్మెల్ వస్తుందండి. అంతే స్మెల్తో ఎలా అయితే స్మెల్ వస్తుంది అంతే టేస్టీగా ఉంటుంది. సో దానికోసం నేను ఒక 2 టీ గ్లాసెస్తో కందిపప్పుని తీసుకొని కుక్కర్లోకి డైరెక్ట్గా తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుందాము. ఈ పప్పు అచ్చం మనకి కర్రీ పాయింట్లో తీసుకునే పప్పు లాగే ఉంటుందండి. దానికి ఏమాత్రం తీసిపోదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటారు. సో మనం తర్వాత దీనిలోకి వచ్చి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. దానికోసం ఫస్ట్ మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుందాము. ఒక టీ స్పూన్ కారం తీసుకుందాము. కారం అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి, ఎందుకంటే తర్వాత కారం కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా ఎక్కువగా యాడ్ చేయొద్దు. నేను ఇలా చూపించినట్టుగా యాడ్ చేయండి, చేదు రాకుండా మీడియంగా యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు అండి. కరివేపాకు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా యాడ్ చేయాలి, ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్ స్మెల్ వస్తుంది అండి. ఆ స్మెల్ మంచి అరోమా రావడం కోసం మనం కరివేపాకుని స్కిప్ చేయొద్దు. అండ్ తర్వాత వచ్చేసి చింతపండు యాడ్ చేసుకోండి మీరు. ఒక స్మాల్ లెమన్ సైజు. నేను వచ్చేసి నా దగ్గర మామిడికాయ ఒరుగులు ఉన్నాయి, అవి యాడ్ చేశాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఒక 7 to 8 పచ్చిమిర్చిని అలా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ అనేది పప్పు మెత్తగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక 2 బిగ్ సైజ్ టమోటాస్ని బాగా పండినవి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మీడియం సైజు అయితే ఒక 4 నుంచి 5 అయినా యాడ్ చేసుకోండి. టమోటా అనేది ఎక్కువగా యాడ్ చేసిన పప్పు చాలా బాగుంటుంది, సో అది మీ ఆప్షనల్. అండ్ దెన్ కానీ మస్ట్ అండ్ షుడ్, కాకపోతే ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వాటర్ని తీసుకుందాము. 250 grams ఉంటుంది నేను తీసుకున్న కందిపప్పు. సో దానికి నేను వచ్చేసి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేశాను. సో తర్వాత విజిల్ పెట్టేసి ఉడకనిద్దాము పప్పుని. ఒక 4 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది అండి, పప్పు బాగా ఉడికిపోతుంది. ఒకవేళ మీకు అలా 4 to 6 విజిల్స్ వచ్చాక కూడా ఉడకలేదు అని అనిపించింది అని అంటే మళ్ళీ ఒక్కసారి ప్రెషర్ అంతా పోయాక చెక్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం వాటర్ కావాలి అంటే యాడ్ చేసి మళ్ళీ ఒక 1 or 2 విజిల్స్ రానిచ్చారంటే పప్పు బాగా ఉడికిపోతుంది. సో ఇలా నేను జస్ట్ గరిటతోనే మ్యాష్ చేసేస్తాను అండి. సో నాకు పప్పు అనేది మరీ మెత్తగా అయిపోతే అలా ఇష్టం ఉండదు. సో అందువల్ల కొంచెం పలుకులుగానే నేను పప్పు అనేది మ్యాష్ చేసుకుంటాను. అందువల్ల నేను వేరే పప్పు గుత్తి ఇలాంటివి ఏమీ యూజ్ చేయను. జస్ట్ నార్మల్ గరిటతోనే అలా మీకు చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసేస్తాను. అండ్ దెన్ మనం వచ్చి ఈ పప్పుకి పోపు వేయాలండి. సో అది ఎలా వేద్దాము, సింపుల్గా నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా పోపు వేయడం చూస్తాను, ఒకసారి చూసేయండి. సో దానికంటే ముందు మనం ఈ పప్పుని స్మాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పుని వేయాలండి. మీరు ఉప్పు యూజ్ చేస్తే ఉప్పు, సాల్ట్ యూజ్ గల్లుప్పు యూజ్ చేస్తే గల్లుప్పు, నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తే సాల్ట్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సాల్ట్ యూజ్ చేశాను. తర్వాత ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్లో మనం కొంచెం ఆవాలు యాడ్ చేద్దాము. ఆవాలు బాగా వేగాక చిటపటమన్నాక ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాము. సారీ అండి, దానికన్నా ముందు ఇంగువని యాడ్ చేయాలి. సో నేను వచ్చేసి డీమార్ట్లో తీసుకున్న ఇంగువని యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత వచ్చి కరివేపాకు యాడ్ చేశాను. సో ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుందాము. దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేద్దాము. అంతేనండి, పోపు ఈజీగా అయిపోయింది. సో కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం వేగాక ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా ఉడకపెట్టుకున్న
పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. పప్పులోకి ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, ఈ పప్పు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.